కృష్ణ. ఈ వీడియోలో మనము భక్తికి సంబంధించిన ప్రశ్నలు మరియు దానికి జవాబులు తెలుసుకుందాము. భక్తి యోగి అని ఎవరిని పిలుస్తారు? ప్రేమపూర్వక సేవలో తనను తాను నిమగ్నం చేసుకునే వ్యక్తిని భక్తి యోగి అంటారు. ప్రతి జీవి భగవంతుడు అవ్వగలడా? జీవులు భగవంతుడు కాలేవు, వారు భగవంతుని నిత్యమైన అంశాలు మాత్రమే. జీవుడు మరియు భగవంతుడు మధ్య సంబంధం ఎలాంటిది? స్వామి మరియు సేవకుడు మధ్య ఉన్నట్టు ఉంటుంది. జీవుడు భగవంతుని నిత్య సేవకుడు. కలియుగంలో శ్రీకృష్ణుణ్ణి పొందటానికి ఉత్తమమైన విధానం ఏమి? హరే కృష్ణ మహామంత్రం జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశకం నామ్నాం కలికల్మషనాశనం నాతః పరతరోపాయః సర్వవేదేషు దృశ్యతే. అంటే ఈ 16 నామములు కలియుగ పాపాలను నశింపజేస్తాయి. సర్వ వేదాలలో దీనికంటే శ్రేష్టమైన మార్గం కనిపించదు. అంటే ఈ మహామంత్ర జపమే కలియుగంలో మోక్షాన్ని పొందేందుకు అత్యుత్తమైన మార్గం. భగవంతునికి ఏ ఆహార పదార్థాలు నివేదించవచ్చు? శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతున్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః అని భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలికారు. అంటే ఎవరైనా నాకు భక్తితో ఆకులు, పుష్పాలు, ఫలాలు, నీరు మొదలైనవి సమర్పిస్తే నేను వాటిని స్వీకరిస్తాను అని అన్నారు. ఈ విధంగా భగవంతుడు శాకాహార ఆహార పదార్థాలను మాత్రమే అర్పించమని సూచించారు. భగవంతునికి మనం ఎలా ప్రార్థించాలి? భగవంతునికి నిష్కపటమైన అంటే నిస్వార్థ భక్తిని పొందాలి అని, అలాగే జన్మ జన్మలకు ఆయన దివ్య పాదాల సేవ చేసే అవకాశం కలగాలని ప్రార్థించాలి. మనిషికి ఉన్న 6 ప్రధాన శత్రువులు ఎవరు? కామం, క్రోధం, మోహం, లోభం, మదం మరియు మాత్సర్యం. ఇవే మనకి ఉన్న 6 ప్రధాన శత్రువులు. నిజమైన జ్ఞానం అంటే ఏమిటి? నేను ఈ శరీరం కాను, నేను ఆత్మను అంటే శాశ్వతమైన భగవంతుని నిత్యమైన అంశ అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము. ప్రతి యుగంలో భగవంతుని చేరుకునే విధానం ఏమిటి? సత్యయుగంలో ధ్యానం చేయడం ద్వారా భగవంతుణ్ణి పొందవచ్చు. ఇక త్రేతాయుగంలో యజ్ఞాలు చేయడం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చు. ఇక ద్వాపర యుగంలో దేవతా అర్చన అంటే విగ్రహారాధన ద్వారా భగవంతుణ్ణి పొందవచ్చు. కలియుగంలో హరినామ సంకీర్తనం అలాగే జపం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చు. ఇంద్రియాలను జయించే విధానం ఏమిటి? సర్వ ఇంద్రియాలను శ్రీకృష్ణుని సేవలో నిమగ్నం చేయడం ద్వారా వాటిని జయించవచ్చు. దేహాలు ఎన్ని రకాలు? దేహాలు 2 రకాలు, స్థూల లేదా భౌతిక దేహం మరియు సూక్ష్మదేహం. కర్మలు ఎన్ని? కర్మలు 3 రకాలు. అవి సంచిత కర్మ, ఆగామి కర్మ మరియు ప్రారబ్ధ కర్మలు. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగంలో ముఖ్యమైనది ఏది? భక్తి యోగమే ముఖ్యమైనది. దేహానికి ఉన్న 6 మార్పులు ఏవి? తల్లి గర్భం నుంచి జన్మిస్తుంది, కొంతకాలం ఉంటుంది, తర్వాత పెరుగుతుంది, కొత్త జీవులను ఉత్పత్తి చేయగలుగుతుంది, క్రమంగా క్షీణిస్తుంది, చివరికి శరీరం పూర్తిగా నశించి కనిపించకుండా పోతుంది. ప్రకృతిలో ఉన్న 3 గుణాలు ఏవి? ప్రకృతిలో ఉండి మనపైన ప్రభావం చూపిస్తున్న 3 గుణాలు సత్వగుణం, రజోగుణం మరియు తమోగుణం. ఈ ప్రశ్నలు మరియు జవాబులు ఉపయోగపడతాయని అనుకుంటూ హరే కృష్ణ.